జిల్లాలో తెలంగాణలో ప్రారంభించి వనపర్తి జిల్లాలో మొట్టమొదటి సమావేశం నిర్వహించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా వేదిక ముందు మీకు చెప్తున్న విషయం ఏంటంటే, వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి టోటల్ జిల్లాలో ఉన్నటువంటి విలేకరులకు ఎక్కడ కూడా గౌరవ మర్యాదలు లేవు. ఎందుకు లేవంటే, గత ప్రభుత్వం ఏం చేసిందో మాకు తెలియదు, కానీ ఆ ప్రభుత్వంలో చాలా సందర్భాలు మేము సోమవారం నాడు ప్రజావాణి అనేది నిర్వహిస్తారు. ఆ కలెక్టరేట్ పోతే మీకు అక్రిడేషన్ ఉందా, అక్రిడేషన్ ఉన్నటువంటి వాళ్ళే జర్నలిస్టులు, అక్రిడేషన్ లేనటువంటి వాళ్ళు లోపలికి అనుమతించబడరు అని చాలా అగౌరవపరిచి చాలా అవమానాలు పొందినాం. మాకు చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి మోసం చేసి దొంగ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ WJI యూనియన్ వనపర్తి జిల్లాకు తీసుకొచ్చినాక WJI యూనియన్ నుంచి మేము కలెక్టర్ గారికి, DPO గారికి ఈ మన యూనియన్ తరఫున 2-3 సార్లు కార్యక్రమాలు చేసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈ యూనియన్కు వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి యూనియన్ మిత్రులందరూ సహకరించడం వల్లనే ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి వీటిపైన మీరు కూడా రాష్ట్రంలో తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల పైన ఒత్తిడి తెచ్చి, ఇక మాకు జిల్లాలోనే కాకుండా మండలాల పరిధి కూడా విలేకరులు చాలా అవమానాలకు గురవుతున్నారు. సార్, విలేకరు అంటే ఒక ఉద్యోగం కాదు. ఏ రాత్రి పూట ఎక్కడ ఏం జరిగిందని ఫోన్ వస్తే భార్య బిడ్డలను వదిలేసి వెళ్ళాలి. ఆ పోతున్న క్రమంలో ఏమన్నా మనకు జరిగితే కూడా మన కుటుంబాన్ని పోషించే దిక్కు ఇవ్వాలని ఎవరు లేరు. కాబట్టి దీనిపైన కూడా మీరు దృష్టి పెట్టాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ